హే గాయ్స్, ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జనార్దన్ రెడ్డి డైలీ వ్లాగ్స్. టుడే మండే అనమాట. మనం కాలేజీకి వెళ్ళాలి. నేను మార్నింగ్ లేచిన వర్కౌట్ మిల్ చేసేసాను. ఇంకొక బొప్పాయి ముక్క తినేసా. ఇంకా 2 బనానాస్ తీసుకొని తినేసాను. అండ్ ఆఫ్టర్ మై మీల్ నేను నీట్గా హాస్టల్ మెట్లు అనేది దిగిపోయి కాలేజ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ హాస్టల్ నుంచి మన కాలేజ్కి వాకబుల్ డిస్టెన్స్ 10 minutes అనమాట. అండ్ బై ద వే నేను ఈరోజు ఫాస్ట్గా వెళ్ళాలి. ఫస్ట్ పీరియడ్ ఇచ్చోడు ఇది. అండ్ టైంకి అనేది నేను సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయాను కాలేజ్కి. అండ్ ఆఫ్టర్ గోయింగ్ టు ద కాలేజ్ మనకి హెచ్ఓడి పీరియడ్ లేదంట, సిఎంఐ ల్యాబ్ అని ఇన్ఫార్మ్ చేశారు. ఇంక చేసింది ఏం లేక ల్యాబ్కి వెళ్ళిపోయాం. అండ్ ల్యాబ్ అబ్జర్వేషన్ బుక్ మస్ట్ అని మాకు అబ్జర్వేషన్ బుక్ లేకపోతే ల్యాబ్లో ఎంట్రీ అనేది ఉండదు. అండ్ ఆఫ్టర్ ద ల్యాబ్ పీరియడ్ మేము సక్సెస్ఫుల్గా 109కి వచ్చి ఇంకో క్లాస్ ఉందని అలా వెయిట్ చేసి మా ఫ్రెండ్ బాక్స్ వేయించి అడిగాను. ఫ్రెండ్ బాక్స్ ఇచ్చాడు, తినేసాను. ఎంతైనా వేరే వాడి బాక్స్ ఇంత కిక్ వేరండి. అండ్ నెక్స్ట్ పీరియడ్ హెచ్ఓడి వస్తుందంటే ఇటు పక్కన ఉండే రీల్స్ చూస్తాడు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లో ఒక స్మూదీ తాగి కాలేజ్ క్యాంటీన్కి వెళ్ళలేదు మనం ఈరోజు. ఎందుకంటే టైం అయిపోయింది 2 o'clock. మళ్ళీ 2 o'clock నుంచి ఇంకో క్లాస్ ఉండింది మాకు బిఎల్. బట్ బిఎల్ మేడం వచ్చేసి యూనివర్సిటీకి వాల్యుయేషన్కి వెళ్ళింది. అందుకోసమే వేరే టీచర్ వచ్చారు. అండ్ నెక్స్ట్ మేము 105కి వెళ్ళడం అనేది జరిగింది పైథాన్ క్లాస్ కోసం. సార్ వచ్చేసి నోట్స్ ప్లస్ హోంవర్క్ ఇచ్చారు వెడ్నెస్డే సబ్మిట్ చేయమని. అండ్ ఆఫ్టర్ ద క్లాస్ మా కోతి పనులు చూడండి సార్. అండ్ నేను ఆఫ్టర్ ద క్లాస్ నీట్గా లైబ్రరీకి అనేది రావడం జరిగింది న్యూస్ పేపర్ చదవడానికి. అండ్ నేను 5 o'clock దాకా లైబ్రరీలోనే ఉన్నాను, అలా న్యూస్ పేపర్ చదువు. అండ్ కాలేజ్ నుంచి హాస్టల్ దాకా వాకబుల్ డిస్టెన్స్ 10 minutes అనమాట. అండ్ నీట్గా హాస్టల్కి రీచ్ అయిపోయి రూమ్ అనేది ఓపెన్ చేసుకున్నాను. అండ్ నీట్గా షూలు అనేది రిమూవ్ చేసి కబోర్డ్లో పెట్టేసారు రేపటి కోసం. అండ్ నీట్గా మా రూమ్లోకి ఎంటర్ అయిపోయి షర్ట్ అనేది రిమూవ్ చేసేసా రేపటి కోసం ఇది కూడాను. అండ్ షర్ట్ రిమూవ్ చేసేసి హ్యాంగర్కి అనేది హ్యాంగ్ చేసాం. అమ్మోలు అనేది పెట్టేయడం జరిగింది. అండ్ కాలేజ్ యూనిఫామ్ నీట్గా రిమూవ్ చేసేసి హాస్టల్లో నుంచి ఇంకో షర్ట్ అనేది వేసేసుకున్నా. అండ్ నేను కొన్ని గ్రేప్స్ ఉంటే అవి కొద్దిగా తినేసి మస్కిటో నెట్ కట్టేసుకొని నీట్గా స్లీప్ వేసాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.